హాయ్ హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ గొడవ కోర్స్ రూలింగ్ ప్లస్ అపోజిషన్ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఎవరికి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్యలో బీసీలకి సంబంధించిన రిజర్వేషన్ మీద గొడవ జరుగుతుంది. ఇది చాలా సింపుల్గా పొలిటికల్ జిమిక్. ఈ పొలిటికల్ జిమ్మిక్ నేను సింపుల్గా చెప్తున్నాను. ఏంటంటే పొలిటికల్ జిమ్మిక్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఫిక్స్ అయినటువంటి రిజర్వేషన్ కేటగిరీ. ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ కేటగిరీలు ఫిక్స్ చేశారు. అంటే ఎంత 49% ఫిక్స్ చేశారు. ఈ రిమైనింగ్ 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో, 51% జనరల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఆ ఓపెన్ కేటగిరీలోకి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లను కూడా కంటెస్ట్ చేయవచ్చు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఓసీలు కంటెస్ట్ చేయడానికి లేదు, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఓసీలు కంటెస్ట్ చేయడానికి లేదు, బీసీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఓసీలు కంటెస్ట్ చేయడానికి లేదు. వీళ్ళు ముగ్గురు ఓపెన్ కేటగిరీలో కూడా కంటెస్ట్ చేయొచ్చు. అంటే సింపుల్గా ఏంటి దాని అర్థం అంటే, బీసీలకి రిజర్వేషన్ పెంచినా, ఎస్సీలకి రిజర్వేషన్ పెంచినా, ఎస్టీలకి రిజర్వేషన్ పెంచినా అది ఓపెన్ కేటగిరీ నుంచే ఇవ్వాలి. ఒకవేళ పెంచకపోయినా వీళ్ళు పోటీ చేయవచ్చు, అంతే కదా. పెంచినా పెంచకపోయినా ఆన్ పేపర్ మీద ఎంతైనా ఉండనివ్వండి. మన తమిళనాడులో విజయ్ చేసింది అదే కదా. జనరల్ కేటగిరీలో చాలామంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు నిలబెట్టి గెలిపించాడు. అక్కడ జనరల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ సీట్లలో ఎస్సీ క్యాండిడేట్లను బట్టి గెలిపించాడు విజయ్ మొన్న. అందుకే కదా రిజర్వేషన్ కంటే కూడా ఎక్కువ మంది ఎస్సీలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎందుకున్నారు తమిళనాడులో అంటే, ఇప్పుడు విజయ్ గవర్నమెంట్లో అది ఓపెన్ కేటగిరీలో ఎస్సీ క్యాండిడేట్ నిలబెట్టాడు, ఓట్లు వేసారు, గెలిచారు. ఓకే, సో ఇది ఆన్ పేపర్ ఉన్నా లేకపోయినా బీసీలకి మేము 100 మంది బీసీలకి ఇస్తామంటే ఇవ్వచ్చు. 100 కుదరదు బీసీలకి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వదిలేసి మిగతా మొత్తం బీసీలకి ఇస్తామంటే ఇవ్వచ్చు. బీసీ 27%, ఈ ఎస్టీ 7% వదిలేసి మిగతా మొత్తం ఎస్సీలకి ఇస్తానంటే ఇవ్వచ్చు. ఎస్సీ బీసీలు వదిలేసి ఎస్టీలు మొత్తం ఇస్తానంటే ఇవ్వచ్చు. సో ఆన్ పేపర్ మీద ఎంత రిజర్వేషను అనేది ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. వీళ్ళు ఓన్లీ పొలిటికల్ జిమ్మిక్ కోసం కొట్లాడుతున్నారు. ఏమని, బీసీలకి రిజర్వేషన్, బట్ ఆన్ పేపర్ బీసీ రిజర్వేషన్ ఎందుకు ఉండాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళని బ్లాక్ చేయడానికి కావాలి, ఓపెన్ కేటగిరీ వాళ్ళని కంటెస్ట్ చేయకుండా బ్లాక్ చేయడానికి కావాలి. సో అందుకని వీళ్ళు పేపర్ మీద కొట్లాడుతున్నారు, సింపుల్గా అంతే. లెట్స్ గో ఇన్సైడ్. గతంలో 49.4% క్యాప్ లేదు, ఏమి లేదు. 2009 ఆ టైంలో, ఇది ఏ సంవత్సరం, కొన్ని సంవత్సరాల్లో 2009లో 2004లో ఆ టైంలో బిఫోర్ దాట్ బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, గతంలో జగన్ గవర్నమెంట్ రాకముందు 2019, 2014, 2009, 2004లో కూడా 34% రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకి. 35% రిజర్వేషన్ ఇచ్చారంటే క్యాప్ దాటిపోయింది, 59% క్యాప్ దాటిపోయింది. ఎందుకు ఇచ్చారా మీ 34% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే, బీసీ రిజర్వేషన్స్ అనేవి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇట్ ఈస్ ద స్టాచ్యుటరీ లా, గవర్నమెంట్ నిర్ణయించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు పెట్టారు. అప్పుడెవరు అబ్జెక్షన్ చేయలే. బట్ ది మూమెంట్ జగన్ గవర్నమెంట్ రాగానే, 2019లో జగన్ గవర్నమెంట్ రాగానే ఎవరో కొంతమంది కోర్టుకు వెళ్ళారు జగన్కి వ్యతిరేకంగా. ఏమని, ఏమంటే 34% మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకి ఫిక్స్ చేస్తే, 7% ఎస్టీలకి ఫిక్స్ చేస్తే, ఎస్సీలకి 15% ఫిక్స్ చేస్తే 59% అవుతుంది. ఈ 59% రిజర్వేషన్ ఇచ్చడానికి క్యాప్ దాటిపోయింది కదా, ఇది ఇల్లీగల్ అని ఎవరో కోర్టుకు వెళ్ళారు. ఓకే, మరి అప్పటికే 3-4 ఎన్నికలు జరిగినాయి కదా, అదే పర్సంటేజ్ మీద జగన్ గవర్నమెంట్ రాగానే ఇల్లీగల్ అని కోర్టుకు వెళ్ళారు. ఇల్లీగల్ అని కోర్టుకు వెళ్తే జగన్ గవర్నమెంట్ రాగానే మరి అప్పుడు ఎవరు వెళ్తారు? ఆబ్వియస్లీ మరి బ్యాక్ ఎండ్ ఎవరున్నారో తెలియదు. టీడీపీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరైనా వాళ్ళు ఇండిపెండెంట్గా వేసారా, మనకైతే తెలియదు. ఇప్పుడు అపోజిషన్లో ఉంది చంద్రబాబు నాయుడు కాబట్టి కొద్దిగా లీగల్గా క్రిటికల్గా ఇతన్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడని జగన్కి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు ఎవరో.
అదేం చేసి కోర్టు ఏం చేస్తుంది, అవును కదా 50% క్యాప్ ఉంది కదా, మీరు ఎలా బ్లాక్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీలు కంటెస్ట్ చేయకుండా ఎవడూ చేయలేడు. ఈ రిజర్వేషన్ ఫిక్స్ చేయటం వల్ల ఓపెన్ కేటగిరీలో ఎవరు కంటెస్టెంట్ ఈ రిజర్వేషన్ ఫిక్స్ చేయటం ఏంటంటే జనరల్ కేటగిరీ వాళ్ళు కంటెస్ట్ చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్లో బ్లాక్ చేయగలరు. సో అది మేజర్ ఇష్యూ. అందుకని కోర్టు చెప్పింది అలా మీరు చేయలేరు, ఎందుకంటే 59% దాటిపోతుంది, 59% దాటిపోవడం కుదరదు, సారీ 50% క్యాప్ దాటిపోతుంది, కుదరదు అని చెప్పేసి కోర్టులో ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది. ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. అది స్టే ఇచ్చారు అంతే. స్టే ఇచ్చి మీరు దాన్ని అట్లా చేయడానికి లేదని. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు తెర మీదకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 24% మాత్రమే బీసీలకి రిజర్వేషన్ ఇచ్చాడు, తగ్గించాడు. 34 ఇచ్చేవాళ్ళు అంతకుముందు. ఎవరు 29 2004 2009 2014 2019 వరకు మేము లోకల్ బాడీ ఎన్నికల్లో 34% ఇచ్చాము. చంద్రబాబు నాయుడు ఇవ్వాలి యాక్చువల్గా. అది రాజశేఖర టైంలో కూడా ఉంది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఉంది. ఓకే, అది గతంలో నుంచి వస్తున్న పర్సంటేజ్ని నేను ఇచ్చానని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే నేను ఇచ్చాను, దాన్ని ఎవరో కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు, జగన్ తీసేశాడని చెప్పి ప్రచారం చేశారు. జగన్ తీసేశాడు. ఇది యాక్చువల్గా కాంట్రవర్సీ. ఓకే, సో ఇప్పుడు మరి అది జగన్ దాన్ని లీగల్గా దాన్ని కౌంటర్ చేసుకోలేకపోయాడనే కదా అర్థం. అక్కడ ఇప్పుడు ఏంటంటే ఎవరో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమంటే గతం నుంచి వస్తుంది ఇది అని చెప్పేసి ఒక లీగల్గా వెళ్ళి కోర్టుకి వెళ్ళి మేమైనా సరే ఇస్తాము, ఆ పేపర్ మీద ఉన్న లేపైన ఇచ్చినట్టున్నారు, పేపర్ మీద ఉన్న లేపైన వాళ్ళు ఇచ్చినట్టున్నారు, దాంట్లో 40% దాకా ఇచ్చినట్టున్నారు. ఓకే, ఇప్పుడు ఆ పేపర్లో బ్లాక్ చేశారు కదా, దాన్ని హైలైట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్గా దాని మీద ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను 34% రిజర్వేషన్ ఇస్తాను, ఇది రాష్ట్రానికి సంబంధించింది, మా ఇష్టం, మేము ఇస్తాం రిజర్వేషను, నేను బీసీలు కట్టుబడి ఉన్నానని చెప్పి దాని ఒక సింపుల్ ఇష్యూని, అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ఇష్యూని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు రెండు కూడా దేర్ ఆర్గ్యూయింగ్ వన్ అనదర్, రూలింగ్ అండ్ ఆపోజిషన్. బట్ ఇక్కడ నాకు క్వశ్చన్ వచ్చిందంటే బీసీ పాపులేషన్ డేటా లేకుండా 34% అని మీరు ఎలా ఫిక్స్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర జనాభా లెక్కలు తీసారా? బీసీ జనాభా లెక్కలు చేశారా? అది బీసీ జనాభా లెక్కలు చేయమనే కదా కొట్లాడుతారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇప్పుడు వచ్చే సెన్సెస్లో బీసీలు లెక్కబెట్టాలని కదా గొడవ. మీ దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆంధ్రప్రదేశ్లో బీసీలు పాపులేషన్ ఇంత, మీ దగ్గర డేటా ఉందా? డేటా లేకుండా హౌ డిడ్ యూ అరైవ్ టు దట్ ఫిగర్ 34%? నేను ఐఎమ్ డిమాండింగ్ ఇట్ షుడ్ బి 40%. నేను 40% దాకా బీసీలు ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో 40% ఇవ్వాలి. ఎందుకు? వాట్ ఈస్ ద మెథడాలజీ దట్ ఫిక్స్డ్ అట్ 34? పాయింట్ 1, పొలిటికల్ రిప్రజెంటేషన్ మాత్రమే ఎందుకు? వై నాట్ ఎడ్యుకేషన్? 40%? బీసీలకి ఎడ్యుకేషన్లో 40% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు? గవర్నమెంట్ జాబుల్లో బీసీలకి ఎందుకు 40% రిజర్వేషన్ ఇవ్వకూడదు? ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్లో బీసీలకి 40% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు? ల్యాండ్ ఓనర్షిప్లో బీసీలకి 40% ల్యాండ్ బీసీల చేతులు ఉండాలి కదా. ఎంటర్ప్రెన్యూర్స్లో 40% ఎంటర్ప్రెన్యూర్స్ బీసీలు ఉండాలి కదా. హాస్టల్స్లో స్కాలర్షిప్లు, సబ్ కంపారిజను, ఇవన్నీ ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఇవన్నిట్లో కూడా బీసీలు ఉండాలి కదా. ఇవన్నీ వదిలేసి ఏమేంటి ఎకనామిక్ ఇండిపెండెన్స్, హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ల్యాండ్ ఓనర్షిప్, ప్రైవేట్ సెక్టార్లో జాబులు, గవర్నమెంట్ జాబులు, ఎడ్యుకేషను, ఇవన్నీ వదిలేసి ఇదిగా ఎమ్మెల్యేలు ఎంపీలకి మేము టికెట్లు ఇస్తాం. ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు మీ పార్టీ వాళ్ళకి ఇస్తారు, ఓకే మేము టికెట్లు ఇస్తున్నామని చెప్పి దీని మీద చేస్తే బీసీలకు న్యాయం చేసినట్ట అని నా ప్రశ్న. అదే దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్. ఇప్పుడు 34%, 33.3%, ఇప్పుడు అర్బన్లోనేమో 33.33%, రూరల్లోనే 34% రిజర్వేషన్ గతంలో రాజశేఖర టైంలోనే ఉంది. అది కొత్తగా వీలు పెట్టింది నాకేదో అర్థం కాలేదు. ఈ 34% అనేది 2019లో కూడా ఉంది, 1995లో, 2001లో, 2006లో, 2013లో కూడా ఈ 34% రిజర్వేషన్ మీదే జరిగింది. ఓకే, అయితే అది ఇప్పుడు జగన్ గారు దాన్ని ఎందుకు డిఫెండ్ చేయలేకపోతే తెలియదు. 2019-2020 మధ్యలో దీన్ని ఎవరో కోర్టుకు వెళ్ళారు, జీవో ఇస్తే జగన్ గారు కోర్టుకి జీవో ఇస్తే దాన్ని ఎవరో తీసుకెళ్ళి కోర్టులో వేశారు. దాన్ని బైపాస్ చేసి ఉండాల్సింది. బట్ ఎందుకో మనకు తెలీదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారు దాన్ని. ఆ రోజు గవర్నమెంట్ 34% ఉంటే 24%కి తగ్గించాడు.
మోసం చేశాడు బీసీలకి అది ఇది అని చెప్పారు. బట్ పేపర్ మీద తగ్గిన ఆయన సీట్లు ఇచ్చాడు కదా జగన్ గారు. ఐ థింక్ ఈ హెస్ గివెన్ 40% సీట్లు ఇచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలు కూడా వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ ఇద్దరు ఇస్తున్నారండి. టీడీపీ వైసీపీ ఇద్దరు ఆన్ పేపర్ ఎంతన్నా ఉండనివ్వండి, వాళ్ళు బీసీలు జనాభా లెక్కన ఇస్తున్నారు వాళ్ళు. ఓకే, బట్ ఇప్పుడు ఇది ఇష్యూ అది కాదు. ఇప్పుడు ఏంటంటే నా ఇష్యూ ఏంటంటే దెన్ వై ఆర్ యూ, వాట్ ఈస్ ద ఫిగర్ దట్ how did you arrive to that 34%? I say I demand that it should be 40%. కాదంటే మీరు ఇంకా బీసీలకి 40% రిజర్వేషన్ ఇవ్వాలి. మీరు ఎందుకు ఈ ఫిగర్ల దగ్గర ఆగారు? మీ దగ్గర మెథడాలజీ అంటే మరి బీసీ సరే పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం ఎమ్మెల్యేలని ఎంపీలని లోకల్ బాడీ ఎన్నికలుగా మాట్లాడుతున్నారు కాబట్టి సరే సర్పంచ్లు జడ్పీటీసీలు వీళ్ళందరూ అనుకోండి, లేదంటే పంచాయతీ ఎన్నికలు అనుకోండి. పంచాయతీ ఎన్నికల్లో మీరు 33% దాని గురించి మాట్లాడుతున్నారు. అంతే మీరు బీసీలకి న్యాయం చేసినట్ట. బీసీ స్టూడెంట్స్కి మీరు ఎందుకు 40% ఉన్నారు? మరి వాళ్ళకి అన్యాయం జరగట్లేదా? బీసీ స్టూడెంట్స్కి కూడా మీరు ఎడ్యుకేషన్లో ఇవ్వండి. బీసీ హాస్టల్స్లో 40% ఇవ్వండి. బీసీ ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయండి 40%. బీసీ ఫార్మర్స్కి 40% ల్యాండ్ అలాట్ చేయండి. బీసీ ఉమెన్కి రిజర్వేషన్స్ ఇవ్వండి. బీసీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో రిప్రజెంటేషన్ ఎంత ఉంది? హైయర్ ఎడ్యుకేషన్లో రిప్రజెంటేషన్ ఎంత ఉంది బీసీలది? ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో రిప్రజెంటేషన్ ఎంత? ల్యాండ్ ఓనర్షిప్లో ఎంత ఉంది? క్రెడిట్, యాక్సెస్ టు క్రెడిట్ ఎంత ఉంది? ఇవన్నిటిని కూడా చేసిన రోజు మీరు బీసీలకి న్యాయం చేసినట్టు. అదర్వైజ్ ఇదంతా కూడా ఒక పొలిటికల్ జిమ్మిక్ అంతే. కోర్టుల్లో ఊరికే అటెండ్ చేయడమే. ఇప్పుడు మా దగ్గర ఒక డేటా ఉందా? మీ దగ్గర డేటా ఉందా? డిఫరెంట్ బీసీ కమ్యూనిటీ, అసలు బీసీ కమ్యూనిటీస్ మొత్తం ఎంత ఉంది? ఏ కమ్యూనిటీ ఎంత జనాభా ఉంది? మీ దగ్గర డేటా ఉందా? జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఉందా? ప్రకాశం జిల్లాలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎంతమంది బీసీలు? ఆ డేటా ఉందా? ఎడ్యుకేషన్ డేటా ఉందా? ఆ బీసీలు ఎంతమంది చదువుకున్నారు? ఎంతమంది నిరుద్యోగులు? ఆ డేటా ఉందా? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ బీసీలు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఎంతమంది పల్లెటూరులో వ్యవసాయం మీద డిపెండ్ అయినారు? ఆ డేటా ఉందా? గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎంతమంది ఉన్నారు? బీసీలు డేటా ఉందా? పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు దానికోసం కొట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఓకే, ఇన్కమ్ డేటా ఉందా? బీసీల్లో ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉంది? మీ దగ్గర ఉందా? ఒక్కొక్క బీసీలకి సంబంధించి ఒక్కొక్కరికి యావరేజ్ ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందో మీ దగ్గర డేటా ఉందా? అర్బన్ రూరల్ డిఫరెన్స్లో అర్బన్ బీసీలకి ఎంత ఉంది, రూరల్ బీసీలకి ఎంత డేటా ఉందా? బీసీలో మహిళల యొక్క అప్లిఫ్ట్మెంట్ మీ దగ్గర డేటా ఉందా? యంగ్స్టర్స్ యూత్ ఎంప్లాయ్మెంట్ మీ దగ్గర డేటా ఉందా? ఎన్ని డేటా లేకుండా హౌ కెన్ యూ సే ఇట్ ఇస్ 24%, 33%, 33.3%, 40%, 20%, 50%? Then what is the methodology to arrive that figure? I'm saying that. I demand that it should be 40% reservation should be given to backward communities on paper. 40% ఉండాలి. అది చేయాలంటే ఫస్ట్ మీరు పాపులేషన్ డేటా తీసుకోవాలి, ఎడ్యుకేషన్ డేటా తీసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ డేటా తీసుకోవాలి, వెల్ఫేర్ యాక్సెస్ ఎంత ఉందనేది మొత్తం రీసెర్చ్ చేయాలి. ఓకే, ఈ ఎంత లేకుండా ఈ డేటా కలెక్ట్ చేయడానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సెన్సస్లో చేస్తున్నారు. సెన్సస్లో ఎన్ని పెట్టినట్టున్నారు పాపులేషన్ సెన్సస్లో. మరి ఇది డీటెయిల్స్ అన్ని ఉన్నాయో లేవో తెలియదు. ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, ఇన్కమ్, ల్యాండ్, హౌసింగ్ ఇవన్నీ కూడా మరి సెన్సస్లో చేస్తారో లేదో మనకు తెలీదు. బట్ దెర్ ఇస్ దట్ పాయింట్. సో అల్టిమేట్గా నేనేమందంటే సబ్ రిప్రజెంటేషన్ కూడా మీరు చూడాలి. బీసీలకి 40%, బీసీల్లో ఏ కమ్యూనిటీస్కి ఇస్తున్నారు? బీసీలు ఫర్ ఎగ్జాంపుల్ యాదవులు ఉన్నారని, యాదవులు కొద్దిగా అప్గ్రేడెడ్ కమ్యూనిటీ. బీసీలో యాదవులు అప్గ్రేడెడ్ కమ్యూనిటీ. యాదవులకి ఎక్కువ మందికి ఇస్తున్నారేమో, లేదంటే బలిజ ఎక్కువ మందికి ఇస్తున్నారేమో. బట్ లోకల్గా ఉన్న మంగళూరులో ఎంతమంది ఉన్నారు? చాకలూరులో ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి రిప్రజెంటేషన్ ఉందా? ఆ డేటా మీ దగ్గర ఉందా? మీరు ఆ డేటా కూడా చూడాలి కదా. ఆ డేటా కూడా చూసి వాళ్ళకి ఎంతమందికి సీట్లు ఇస్తున్నారు అది కూడా చూడాలి కదా. సో ఏపీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనం బీసీల యొక్క వెల్ఫేర్ గురించి కొట్టుకునేటప్పుడు అసలుకి యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ఏం చేయాలి? మా గవర్నమెంట్ నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మా గవర్నమెంట్. ఓకే, మా పార్టీ గవర్నమెంట్లోకి వస్తే, లేదంటే నేను ఏ పార్టీలో ఉంటే గవర్నమెంట్ వస్తే, ఓకే బీజేపీలో ఉంటే బీజేపీ గవర్నమెంట్ వస్తే, నేనేమంటానంటే ఇన్ఫేస్ మేమే దేవుళ్ళమైతే
బ్యాక్వర్డ్ కమ్యూనిటీ మొత్తానికి ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళని అప్గ్రేడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 40% రిజర్వేషన్ ఇచ్చి కాలేజీలో సీట్లు ఇవ్వండి వాళ్ళకి. ఫస్ట్ బీసీలకి వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్లకి ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఈ చాకలోళ్ళు మంగళోళ్ళు కొద్దిగా లోయర్ కమ్యూనిటీ ఏబిసిడి ఉన్నాయి కదా, ఏబిసిడి బీసీలో బీసీసీ క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే దళితులు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళలో కూడా సరే కొద్దిగా అప్గ్రేడెడ్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు బీసీసీలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా బిషప్ల పిల్లలు వీళ్ళు అంటున్నారు. బట్ వాళ్ళలో కూడా పేదలు ఉన్నారు బీసీసీలో కూడా. బీసీడి కొద్దిగా అడ్వాన్స్డ్ కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీ. బీసీబీ అండ్ బీసీఏ ఈ రెండు చాలా పేదలు ఉన్నారు. బీసీబీలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఇక బీసీఏలో ఆల్మోస్ట్ షెడ్యూల్ క్యాస్ట్. బీసీఏలో ఉన్న కమ్యూనిటీ ఆల్మోస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళంతా. ఆ షెడ్యూల్ క్యాస్ట్ స్టాటస్ ఇవ్వకుండా ఆయన అడుగుతున్నటువంటి వాళ్ళలో బీసీఏలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎస్టీలో కలపమని కొంతమంది. సో చాలా మార్జినలైజ్డ్ సొసైటీ ఉంది బీసీఏలో. సో ఇప్పుడు మీరు బీసీడీలకి బీసీబీలకి సీట్లు ఇచ్చేసి బీసీలకి మేము న్యాయం చేసి ఉంటే బీసీఏ సంగతి ఏంది? యాక్చువల్గా బాధితులు బీసీఏ వాళ్ళు కాదు బాధితులు. కాబట్టి వీళ్ళకి బీసీఏ ఇట్లాంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అప్రెంటిస్షిప్ కానీ, టెక్నికల్ ట్రైనింగ్ కానీ, ఐటీ స్కిల్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ వాటిలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. మనం చేసేది అదే. మనం అదే చేయాలి, మనం అదే డిమాండ్ చేయాలి. మన బీసీ సోదరులు డిమాండ్ చేయాలి. నేను ఓన్లీ ఎస్సీల కోసమే మాట్లాడతా, బీసీల కోసం కూడా మాట్లాడతాను. మేము బీసీల కోసం కూడా మాట్లాడతాము. ఓకే, లో ఇంట్రెస్ట్ లోన్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మైక్రో ఎంటర్ప్రైజులు, హైయర్ ఎడ్యుకేషన్ ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసాం. సరే, అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు 34%, 24% అని చెప్పేసి ఎప్పుడో గతంలో ఉన్నదాన్ని మేము ఇచ్చామని చెప్పి వీళ్ళు యాక్చువల్గా గొడవ చేసుకుంటున్నారు. నాకైతే ఒకటి అర్థమైంది. సరే, ఇంకెందుకు దీని గురించి అదే సంగతి. ఓకే, సో బీసీలకి 34% లేదు, 24%, నేను 40% ఇవ్వని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.